సుప్రీంకోర్టులో భిన్న రకాలైనటువంటి జడ్జిమెంట్స్ రావటం ప్రజలను గందరగోళపరుస్తుంది. జస్టిస్ కృష్ణయ్యర్ చెప్పినటువంటి సుప్రసిద్ధ సూచన, బెయిల్ ఈజ్ ఎ రూల్, జైల్ ఈజ్ ఎన్ ఎక్సెప్షన్. అంటే చట్టబద్ధంగా ప్రతి ఒక్కరికి బెయిల్ హక్కు ఉంటుందని, జైలు అనేది ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో మాత్రమే ఇవ్వాలని అర్థం. ఈ మధ్య సుప్రీంకోర్టు ఓ కేసులో హైకోర్టులకు కూడా ఈ రకమైనటువంటి సూచన చెబుతూ జైల్ ఈజ్ ఎక్సెప్షన్, బెయిల్ ఈజ్ ఎ రూల్ అని చెప్పారు. కానీ అదే సుప్రీంకోర్టులో మరొక ధర్మాసనం కొన్ని కీలకమైనటువంటి కేసులు, ముఖ్యంగా రాజకీయ నేరాలతో, రాజకీయ కారణాలతో నేరారోపణ చేయబడినటువంటి వారికి, ఉదాహరణకు భీమా కోరేగాన్ కేసులో ఉన్నటువంటి మేధావులు, వామపక్షవాదులు, ఇలాంటి వారికి సుదీర్ఘంగా బెయిల్ నిరాకరిస్తున్నారు. సాయిబాబు కేసులో చాలా సుదీర్ఘంగా, దాదాపు 7 సంవత్సరాల కాలం నేరం లేదని తెలిసినా అతనికి బెయిల్ కూడా ఇవ్వడానికి సిద్ధపడలేదు. ఆయన శరీరం చచ్చుబడిపోయి దాదాపు 90% శరీరం పనిచేయట్లేదు. ఆయన రాజకీయాలతో మాకు అభ్యంతరాలు ఉన్నాయి, భేదాభిప్రాయాలు ఉన్నాయి. కానీ న్యాయం న్యాయంగానే అందరికీ రావాలి. కేవలం ఆలోచనలను బంధించడానికి, వ్యక్తులను బంధించడం అనేది దారుణమైనటువంటి విషయం. ఇప్పుడు భీమా కొరగానే కాకుండా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపణ చేయబడినటువంటి ఢిల్లీ లిక్కర్ కేసు, దానికి సంబంధించి ఛార్జ్ షీట్ ఫైల్ చేయరు, బెయిల్ ఇవ్వరు. బయటికి పోతే దాన్ని ప్రభావితం చేస్తారు. 3-4 ఏళ్ల నుంచి ఆరోపణ చేస్తున్నారు. ఇంతకుముందు లేనివి ఇప్పుడు వారికి ప్రభావితం చేస్తారని చెప్పటం హాస్యాస్పదం. ప్రాసిక్యూషన్ ఆ రకంగా చెప్పిన సుప్రీంకోర్టు దీన్ని ఎందుకు పోస్ట్పోన్ చేస్తుంది అర్థం కావట్లేదు. దేశంలో దాదాపు 1,05,73,222 మంది బెయిల్కు వెయిట్ చేస్తూ ఉన్నటువంటి, నేరారోపణ రుజువు కానీ కేవలం ఆరోపణలు ఉన్న ముద్దాయిలు జైళ్ళల్లో ఉన్నారు. బెయిల్కి సంబంధించి కొన్ని విచిత్రమైనటువంటి అంశాలు ఉన్నాయి. గోస్వామి రిపబ్లికన్ టీవీ అధినేత, ఆయన పైన అర్ధరాత్రి పూట జడ్జీలు సమావేశమై ఆయనకు ఒక్కరోజు కూడా గడవకుండానే బెయిల్ ఇచ్చారు. అదే సందర్భంగా దేశంలో అండర్ ట్రైల్స్లో అత్యధికులు అది పేదవారు కనుక వారి తరఫున వాదించేటువంటి అడ్వకేట్లను సుప్రీంకోర్టు దాకా ఫైల్ చేసుకోలేరు కాబట్టి, లేక కొన్ని కేసులు హైకోర్టు వరకే పరిమితమై ఉంటాయి కాబట్టి వారు ఎక్కువగా దీనికి బాధితులుగా ఉంటున్నారు. న్యాయం అందరికీ సమానంగా ఉండాలి. ఇది మైనారిటీలు, దళితులు, వెనుకబడిన వర్గాల వారు, వీరే ఈ 5,73,000 మంది అండర్ ట్రయల్స్. ఇది చాలా పెద్ద కేసు. వారికి అన్యాయం జరగడమే కాక జైళ్ళు కిక్కిరిసిపోతుంది. ఈ అంశాల మీద సుప్రీంకోర్టు ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో అన్ని కోర్టులకు సరైనటువంటి సూచనలు, ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను.